ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పౌర్ణమి అనేది ప్రతి నెలా వస్తుంది. కానీ చైత్ర పౌర్ణమికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. పౌర్ణమి అనేది ప్రతి నెలా వస్తుంది. కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి తిథినే చైత్ర పౌర్ణమి అని అంటారు. తెలుగు సంవత్సరంలో చైత్రం మొదటి నెల కాబట్టి దీన్నే చాంద్రమాసం అని కూడా అంటారు. చైత్ర పౌర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల కోరికలు నెరవేరడమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చునని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. 2025 సంవత్సరంలో చైత్ర పూర్ణిమ 11వ తేదీ ఏప్రిల్ 2025 శుక్రవారం మధ్యరాత్రి 2:24 ప్రారంభమై 12వ తేదీ ఏప్రిల్ 2025 శనివారము తెల్లవారుజామున 4:18 పౌర్ణమి తేదీ ముగుస్తుంది. సాధారణంగా అన్ని తిథులు సూర్యోదయానికి ఉండేలా చూసుకుంటే పౌర్ణమి మాత్రం సూర్యాస్తమయం ఉండేలా చూసుకుంటారు. అందుకే ఏప్రిల్ 12వ తేదీ చైత్ర పౌర్ణిమను జరుపుకుంటారు. హస్త నక్షత్రం సాయంత్రం 5:11 వరకు. తదుపరి చిత్తా నక్షత్రము. అమృత గడియలు 10:38 నుండి 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:29 వరకు. వర్జం అర్ధరాత్రి 1:58 నుండి 3:44 వరకు. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 6:10 వరకు. పురాణాల ప్రకారం ఈరోజు తులసి స్నానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని ప్రస్తావించారు. ఏ ఉపవాసమైన పూర్తి భక్తి, నిష్ఠ, విశ్వాసంతో పాటించకపోతే దాని ఫలితం లభించదు. ఇదే నియమం చైత్ర పూర్ణిమలోనూ వర్తిస్తుంది. ఇందుకోసము పౌర్ణమి రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం ద్వారా ఉపవాస వ్రతం ఆచరించాలి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇందుకోసము కనకదార స్తోత్రం పఠించవచ్చును. అనంతరం రాత్రికి చంద్రునికి నీరు అర్పించి పూజించాలి. అనంతరము బ్రాహ్మణుడికి ఆహారం దానం చేయాలి లేదా పేద వ్యక్తికి దానం చేయవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా చంద్రుడు సంతోషించి కోరికలు నెరవేరుస్తాడని చెప్తారు. చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణను పూజిస్తారు. ఈరోజు ఉపవాస నియమాన్ని కూడా ఆచరిస్తారు. రామాయణం లేదా భాగవత కథను వినలేని వారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను వినాలి. పౌర్ణమి రోజున ఈ కథను ఇంట్లో పూర్తి చేసుకోవడం వల్ల ప్రత్యేకమైన ఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఆనందము, శ్రేయస్సుతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. చైత్ర పూర్ణిమకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ప్రతి పూజా మాదిరిగానే చైత్ర పూర్ణిమ కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్ని పౌర్ణమి అంటారు. దీని అర్థం చీకటిపై కాంతి విజయం సాధించడం, అంటే చెడుపై మంచి విజయం సాధించడం అని అంటారు.